హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. సో ఈరోజు మనకి హైదరాబాద్ మహాగణపతి దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే స్వామివారు అయితే ఒక షేప్లో అయితే రావడం జరిగింది. సో చూద్దాము, మంచి అప్డేట్ ఉన్నాయి, చూపిస్తాను. సో మనకైతే గణపతి ఇలా దర్శించబోతున్నాడు. ఇది సప్తముఖ మహాశక్తి గణపతి. ఇక్కడైతే శ్రీనివాస కళ్యాణం, ఇక్కడ మన శివపార్వత కళ్యాణం, అలాగే రావుకేతు, మరి అయోధ్య రాముడు ఇలా వస్తుంది మన బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి రాముడు, సో శ్రీనివాస కళ్యాణం, రావుకేతు, మరి ఇక్కడ శివపార్వత కళ్యాణం, మధ్యలో మహాగణపతి. సో చూస్తుంటే మనకైతే గడ్డి వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ మన గడ్డితో అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనకు వరి పట్టు అయితే రావడం జరిగింది. ఇక్కడ గడ్డి కూడా ఉంది. సో డొనేషన్ కౌంటర్ కూడా ఓపెన్ అయింది ఇక్కడ. సో ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది మనకి. సో ఇక్కడ మనకి మట్టి వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక షేప్లో రావడం జరిగింది. మట్టి వర్క్ అయితే అయింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అయోధ్య రాముడికి అయితే ఒక సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. సో స్వామివారి పాదాలు, ఇక్కడ అన్న వాళ్ళు అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. స్వామివారి అయితే పెళ్లిగారు దగ్గర రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి రావుకేతువు, సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది. సో వెనకాల గుట్ట టైప్లో వస్తుంది. ఇక్కడ మనకి స్వామివారి పంచ దగ్గర అయితే మట్టి వర్క్ అయితే చేస్తున్నారు. సో షాల్వ అంటుంది. సో స్వామివారి, సో అక్కడైతే మట్టి వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో అలాగే మనకైతే ఇక్కడ శివపార్వతి కళ్యాణం అయితే ఇక్కడ మనకైతే గడ్డి వర్క్ అయితే జరుగుతుంది. సో మనకి ఈవినింగ్ వరకు అయితే ఒక అప్డేట్ వచ్చే అవకాశం అవుతుంది. జై శ్రీ గణేష్. సో మనకి ఇక్కడ ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది. అలా చూస్తే మనకి ఇక్కడ మనకి స్వామివారి లడ్డు అంట. సో ఈ లడ్డు మాత్రం స్వామివారి లడ్డు అంట, చేతిలో పెట్టేది. చాలా బరువుగా ఉంది. సో సిల్క్ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది. బయట వైట్ పాలిష్. సో ఇక్కడైతే మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది. సో వైట్. సో మనకైతే స్వామివారి ఇక్కడ సో చూస్తే మనకి ఇక్కడ వినాయకునికి అయితే ఫస్ట్ లేయర్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో స్వామివారికి అయితే ఫస్ట్ లేయర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకు ఒక షేప్ అయితే కనిపిస్తున్నాడు స్వామివారు. సో పైన అయితే మనకి నాగశేషి అయితే పెట్టడం జరిగింది. సో స్వామివారికి అయితే ఒక పార్ట్ అంటే మట్టి వర్క్ చేయడం అయితే అయిపోయింది.